ఒక్కొక్క పరిణామం భలే విచిత్రమైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది. భార్యాభర్తల గొడవల్లో ఒక కొత్త తరహా గొడవలొస్తున్నాయి. ఏంటయ్యంటే ఇప్పుడు ఫోన్‌లో ఈ రీల్స్ ఇవి చూసుకోవడం అలవాటైపోయింది. అలాంటి సందర్భంలో ఫోన్‌ని అట్లాగే చూస్తుండడం ఒక ఎత్తు. ఇదివరకు అవసరమైతే అర్జెంట్‌గా ఫోన్ మాట్లాడుకునేవాడు. ఇప్పుడు అవసరమైనా లేకపోయినా సరే ఫోన్‌లు మాట్లాడుకుంటున్నటువంటి రోజులు. ఇలాంటి సిట్యుయేషన్‌లో పద్దాక నువ్వు ఫోన్‌లో ఉంటావు, అంత వండి పెట్టట్లేదు, పిల్లల చదువుల గురించి పట్టించుకోవట్లేదు అన్నందుకు గాను భర్తని చంపి పడేసినటువంటి భార్య ఉదంతం ఇది. సెల్ ఫోన్ అతిగా మాట్లాడదని మందలించిన భర్త మీద భార్య గొడ్డలతో దాడి చేసి తీవ్రంగా గాయపడిన భర్త కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లోతుగెడ్డ పంచాయతీ మేడూరు గ్రామంలో కిల్లో రాజారావు 46 ఏళ్ళు. పోనీ కొత్తగా పెళ్ళైనోళ్ళు కూడా కాదు. దేవి దంపతులు నివాసం ఉంటున్నారు. వీళ్ళకి ముగ్గురు పిల్లలు. దేవి 2 ఏళ్లుగా ఫోన్‌లో వ్యక్తితో మాట్లాడుతోంది. దీని మీద ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. సోమవారం దేవి ఫోన్‌లో మాట్లాడుతూ రాజారావు ఆగ్రహానికి గురయ్యాడు. అదే పనిగా ఎందుకు మాట్లాడుతున్నావు ఆపేయమంటూ గద్దించాడు. ఆగ్రహానికి గురైన దేవి మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో నిద్రిస్తున్న భర్త తల మీద గొడ్డలి వెనక భాగంతో గట్టిగా కొట్టింది. దీంతో రాజారావు స్పృహ కోల్పోయాడు. పక్కన నిద్రిస్తున్న కుమారుడు లేచి చూసి చుట్టుపక్కల వాళ్ళ సాయంతో 108 వాహనంలో రాజారావు చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మంగళవారం ఉదయం కేజీహెచ్‌కి తరలిస్తే రాజారావు చికిత్స పొందుతూ బుధవారం చనిపోయాడు.